దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 87వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. అంటే ఆర్ఆర్కే మూర్తి గారి జీవితాన్ని తీసుకొస్తూ ఆయన సృష్టికర్త ఈయనని గ్రహించి వచ్చాడు కాబట్టి ఆ సృష్టికర్త మీద పూర్తి వివరణ మీకు ఇవ్వడం జరిగింది. మధ్యలో అక్కడ కొంచెం బ్రేక్ లాగా తీసుకుని ఆ సృష్టికర్త మీద నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్నటువంటి అవగాహన, బైబిల్ గ్రంథంలో ఉన్నదంతా మీకు ఎందుకు ఇచ్చానంటే మీకు కూడా అవగాహన రావాలి. సృష్టికర్త ఆయనని తెలుసుకుని ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చారు, అలాగే నేను వచ్చాను అని చెప్తే ఒక మాటతో అయిపోతుంది. కానీ ఎట్లా తెలుసుకుని వచ్చారు, ఏంటి కదా, ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి అని మీ డౌట్ ఉంటుంది. కాబట్టి ఇగో ఇట్లా 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 సృష్టికర్త ఈయన మామూలుగా ఒక ప్రవక్తగానే 2000 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చినటువంటి ఆయన కాదు. ఈయన సృష్టి నిర్మాత, సృష్టికర్త అంటాకి ఏంటి రుజువులు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయన్నీ తవ్వి తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మనం ఆలస్యం చేయకుండా ఆర్ఆర్కే మూర్తి గారి జీవితంలో అక్కడి నుంచి ఏంటి సంఘర్షణ దగ్గర వచ్చింది. ఎక్కడొచ్చింది? ఆయన హృదయంలో గ్రహించేశాడు, ఈయన సృష్టికర్త, ఈ విషయం నాకు ఇదివరకల్లా సరిగా తెలియలా, ఈయన తప్ప ఇంకొక సృష్టికర్త లేడు, ఈయనే అసలైన దేవుడు, ఈయనే సృష్టికర్త ఆ నిర్ణయానికి వచ్చేసి ఆయన బాప్తిజం తీసుకోవటం నిర్ణయం ముందు రోజు నుంచి మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి ఆయన మైండ్లో అయితే వచ్చేసింది ఆయన సృష్టికర్త. ఎవ్వరు ఏమి చెప్పినా కూడా ఇంకొక సృష్టికర్త లేడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అని ఆయన గ్రహింపు వచ్చేసింది. మరి ఆ రోజు ఏం చేయాలి? ఆయనకు వచ్చింది సరే, ఇంట్లో భార్యకి ఉందా అవగాహన ఉంటుందా, చుట్టాలకు ఉంటుందా? ఎవ్వరికి ఉండదు. అది అంత తేలిక పని సృష్టికర్త ఈయనని గ్రహించడం అనేది. కాబట్టి అలా గ్రహించలేరు వాళ్ళంతా. ఇక వాళ్ళకి ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. ఈయనకి మాత్రం గ్రహింపు వచ్చేసింది. ఇక ఆయన తీసుకున్న నిర్ణయం ఎట్లా ఉంది అనేది 25/9/1955లో, అప్పటికి 30 సంవత్సరాలు నిండిన ఆయనకి 1955లో, అప్పటికి మరి నా వయసు 3 సంవత్సరాలు అప్పటికి. అంటే నేను 1952లో పుట్టా, నాకు ఇప్పుడు 73వ సంవత్సరం నడుస్తూ ఉంది. అంటే నేను పుట్టినప్పుడు ఆయన ఆ ప్రాంతాల్లో ఆయన బాప్తిజం తీసుకునే స్టేజ్కి వచ్చాడు. అంటే మనకంటే కాస్త ముందున్నాడు ఆయన, అంతే ఆయన. అంటే నాకంటే ఆయన కాస్త ముందున్న మనిషి అంతే. అప్పుడు 30 సంవత్సరాలు వేసుకోండి, నాకు అప్పుడు 3 సంవత్సరాలు. అంటే నాకంటే అంత 27 సంవత్సరాల పెద్ద, కాస్త ముందు తరం అంతే. అంటే ఈ మధ్యకాలం వరకు ఆయనకు ఉన్నాడు, 2011 వరకు, ఇప్పటికి 13 సంవత్సరాల క్రితం వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో పాటు ఉన్నటువంటి మనిషిగా మనం లెక్కించుకోవచ్చు. ఆ ముందు రోజు రాసి ఈయన బాప్తిజం తీసుకున్నది సెప్టెంబర్ 26న అయితే 1955లో, ముందు రోజు 25న ఆయన బాప్తిజం తీసుకునే ముందు రోజు రాత్రి తీవ్ర సంఘర్షణ వచ్చిన తర్వాత ఏది ఏమైనా సరే, యేసు నువ్వే నా రక్షకుడివి, నా ప్రభువి, ఇక ఎవరు ఏం చెప్పినా నేను వినను అని తీర్మానం చేసుకున్నాడు. ఆయనలో ఆయనే. దేవుడేమైనా వచ్చి ఇలా చెయ్యి అని చెప్పాడా? లేదు. ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడి విషయంలో ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. దేవుడు ఇంటర్ఫియర్ కూడా కాడు. దేవుడు వచ్చి మనల్ని ఇలా అని మనకు చెప్పడు. అది మనమే నిర్ణయం తీసుకోవాలి. జ్ఞానం ఇచ్చేసాడు, సృష్టికర్త ఎవరో తెలిసేట్టుగా చేశాడు. కాబట్టి ఆయన తీర్మానం అయితే తీసేసుకున్నాడు. ఇక 25వ తారీఖు తీర్మానం తీసుకున్నాడు. ఇక ఎవరికి చెప్పినా వినరు, మనం తీసేసుకోవాల్సిందే అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆ మరునాటి రాత్రి, అంటే ఇక తెల్లవారితే 26వ తారీఖు వస్తుంది సెప్టెంబర్ 1955 సంవత్సరంలో. ఆ మరునాటి రాత్రి నా కంటి పొరలో రాలిపోయినట్లు అనుభూతి, ప్రభు సాక్షాత్కారం పొందాను. అంటే ప్రభు వచ్చి నిలబడ్డాడని కాదు, కానీ ఆయనకి కంటి పొరలేవో రాలిపోయినట్లుగా ఒక అనుభూతి వచ్చింది ఆయనకి. అంటే అర్థం ఏంటి? ప్రభు ఏదో నాకు చేస్తున్నాడో అని తెలిసిపోతుంది. ప్రభు నా మీద ఆవహించాడు, ప్రభు యొక్క ఆత్మశక్తి చేత నా కనురెప్పలకు ఉన్నటువంటి పొరలు రాలిపోతున్నట్టు అనిపించింది. అంటే ఏంటి? అంతకింత వల్ల కంటి పొరలు ఎలా ఉంటాయంటే సాతానుడు గుడ్డితనం కలుగజేస్తూ ఉంటాడు. అసలు ఈయన దేవుడు అని సృష్టికర్తని గ్రహించకుండా చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆయన ముందు రోజు రాత్రి నిర్ణయం తీసుకున్నాడో ఆ యొక్క సాతాను ప్రభావం ఇక మనుషుల మీద ఉండదు. నిర్ణయం తీసేసుకున్నాడు.
కాబట్టి ఇక అది క్లియర్ కట్గా ఆయనకి కంటి పొరలు రాలిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. గలతీ 2:20 సాక్షాత్కారం పొందాను. గలతీ 2:20 నా హృదయ గుహలో మారు మ్రోగుతుంది. ఈ హృదయంలో అదే మాట మారు మోగుతూ ఉంది. ఇది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నాకు అలాగే నా హృదయంలో ఏదో బైబిల్ మాట దేవుడు చెప్పాలనుకుంటే రాత్రి తెల్లవాళ్ళు హృదయంలో అదే 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 మనకి మారుమోగుతూ ఉంటుంది హృదయంలో. పొద్దున్న లేచి ఆ వాక్యం చూసేవాడిని. రాత్రి అల్లా ఏంటి ఇలా వినిపించింది, ఇలా ఇలా ఎలా హృదయంలో మారుమోగింది అనుకునేవాడిని. పొద్దునే చూస్తే దానికి మనకి దేవుడు చెప్పదలుచుకున్న విషయం ఆ వాక్యంలో ఉంది అని. అలాగే ఈయనకి గలతీ 2:20 అని చెప్తా ఉన్నారు. ఆ గలతీ 2:20 ఏం చెప్తా ఉంది అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాణ్ణి నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఉంది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారికి మాట్లాడిన మాటలు ఆ గలతీ పత్రికలో 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ పౌలు గారి యొక్క అనుభవాలు అనుభూతులు అంతా దాంట్లో వస్తాయి. ఆయన అన్న మాటలే ఈయనకి వినపడుతున్నాయి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే నేను క్రీస్తుతో మమేకం అయిపోయాను, క్రీస్తుతో ఏకమైపోయా. ఆయనతో పాటు ఏమైంది, సిలువ వేయబడి ఉన్నాను అంటే ఆయన ఏ త్యాగం అయితే చేశాడో అంతవరకైనా నేను తెగింపు వచ్చేసింది నాకు. క్రీస్తుతో కూడా నేను అంటుకట్టబడ్డాను అనుకుందాం. సిలువ వేయబడి ఉన్నానంటే నేను క్రీస్తుతో అంటుకట్టబడిపోయా. ఇకను జీవించేవాడిని నేను కాదు, ఇక నా జీవితం నాతో ఇకేం లేదు, యేసు ప్రభుతో అంటుకట్టబడిపోయా, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఇక నా నిర్ణయాలన్నీ ఎలా వస్తున్నాయి, దేవుడే నా నిర్ణయాలు ఏది ఎలా ఉండాలని మారుస్తున్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక నేను జీవిస్తట్లా అంటే పాత ఆర్ఆర్కే మూర్తి గారు కాదు, ఇక క్రీస్తే ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ వాక్యం ఆయన మారుమోగింది. పొద్దున్నే ఆయన చూసుకున్నాడు. అది చూసుకుని ఓహో ఇక క్రీస్తు వశమైపోయా నేను అని చెప్పి అర్థం చేసుకోవటం జరిగింది. వెంటనే ఈయనకి గురువు గారు లాంటి ఆయన హెన్రీ క్రాస్ గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఈయన ఉన్నటువంటి ప్లేసు ఆ నారాయణపురం, ఆ ప్రాంతం నారాయణపురం మహబూబ్ నగర్ దగ్గరలోనే ఉంటాయి అనుకుంటా. హెన్రీ క్రాస్ గారు అని మరి మిషనరీలు కదా, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతుంటారు. ఈయన బాగా ప్రేమించే మనిషి. హెన్రీ క్రాస్ గారికి ఆ రోజుల్లో మరి టెలిగ్రామ్ ఇచ్చారు. నేను బాప్తిజం తీసుకోబోతూ ఉన్నాను, మీరు వచ్చి మీ చేతుల మీదుగా నేను బాప్తిజం తీసుకోవాలని ఆ రాత్రి టెలిగ్రామ్ ఇచ్చేసాడు. ఆ రోజుల్లో ఉన్నది ఆ టెలిగ్రామ్ సౌకర్యం. ఆ టెలిగ్రామ్ ఇవ్వటం జరిగింది. ఆయన వెంటనే ఎక్కడున్నాడో మరి ఆ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడున్నాడో సేవ చేస్తూ వెంటనే ఆయన నారాయణపేట వచ్చేసి అక్కడ 26వ తారీఖున 26 సెప్టెంబర్ 1955న ఆయనకి బాప్తిజం ఇచ్చారు. పెద్ద బావి ఏదో ఉందంట అక్కడ బాప్తిజం ఇవ్వటం జరిగింది. ఆయన టెలిగ్రామ్ చూడగానే అనుకున్నాడట, అంతకుముందే అక్కడున్న మిషనరీలు అందరూ కలిసి ఆర్ఆర్కే మూర్తి గారు ఇంత పండితుడు, ఆయన కూడా ప్రభువుని అంగీకరిస్తే అంత బాగుంటుంది అని చెప్పి దేవుడికి ప్రార్థన చేశారంట అక్కడ ఉన్న మిషనరీలంతా. ఆ రాత్రి అయ్యా ఆర్ఆర్కే మూర్తి గారు ఆ బంధకాలు తొలగింపబడి ఆ కట్లలోంచి బయటకు వచ్చి మీ యొక్క రక్షణలోకి వచ్చేటట్టుగా చేయండి తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసిన కాసేపటికి ఈయన దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది, అయ్యా నేను బాప్తిజం తీసుకుంటాను, మీ చేతుల మీదుగా మీరు వచ్చేయండి అని. అప్పుడు అని ఇది దైవ కార్యం ఆయన చెప్పాడు కదా, నా క్రీస్తు నాలో ఆవాహించేశాడు అని చెప్పాడు కదా, అలాగే దేవుడు ఇక్కడ కార్యం చేశాడని అర్థం చేసుకుని వచ్చిన తర్వాత చెప్పాడు, రాత్రి ఇలా జరిగింది బాబు, రాత్రి మా మిషనరీలందరూ కూడా మీ గురించి ప్రార్థన చేశాం కూడా, దేవుడు మీలో ఆ యొక్క ఆ పిరికితనం తీసేసి ఆ ధైర్యంగా మీరు ఒప్పుకుని బయటికి రావటానికి ఈ బాప్తిజం తీసుకోవటానికి ఆయన సహాయం చేశాడని చెప్పడం జరిగిందట. ఇక క్రీస్తును అంగీకరించిన రోజునే తన జన్యం తీసివేశాడు. ఏ రోజునైతే యేసు ప్రభువుని అంగీకరించాడో ఆ రోజున ఉన్నటువంటి జన్యం తీసేశాడు. ఉపనయనం రోజున నేర్చుకున్న సంధ్యావందనానికి స్వస్తి చెప్పేశాడు. ఆ రోజే తన డైరీలో పద్యం రాసుకున్నాడట. ఆయన ఆ 26వ తారీఖున ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో ఆ రోజున జన్యం తీసేసి
ఈ జంధ్యం ఎప్పుడు వేస్తారు? ఉపనయనం రోజున వేసినటువంటి జంధ్యం. అట్లాగే వాళ్ళకి సంధ్యావందనము అనే ఒక శ్లోకం నేర్పుతారు. వాళ్ళు ప్రతిదినము కూడా దాన్ని జపిస్తూ ఉంటారు, ఆ సంధ్యావందనాన్ని. ఆ రోజున ఆయనకి ఆ సంధ్యావందనం అనే మంత్ర ఉచ్చారణ కానీ అవన్నీ పలకటం మానేసి, ఆ రోజు నుంచి ఇక నేను క్రీస్తు ప్రభు బిడ్డను అయిపోయాను కాబట్టి అవన్నీ మానేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఆయన ఒక పద్యం రాసుకున్నాడట. ఆ పద్యం ఎలా ఉంది? నాదు యజ్ఞోపవీతమే నీదు సిలువా, ఆత్మ విప్లవ గీతమనర్గళంబు, నాకు సంధ్యాస్తుతి వందనంబు దేవా, నాకు త్రేతాగ్ని ఆత్మయే కదయ్యా అని రాసుకున్నాడు. నాకు ఉన్నటువంటి ఈ జంధ్యం యజ్ఞోపవీతం అనేది అది మీ సిలువతో ఎగిరిపోయింది. ఇప్పుడున్నది ఏంటి అంటే ఆత్మ విప్లవ గీతము లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది ఆత్మలోంచి. అది నాకు సంధ్యాస్తుతి వందనం. ఈ రోజు నుంచి కూడా నా ఆత్మలోంచి వచ్చిన మాటలే సంధ్యాస్తుతి తప్ప నేనేదో ఉపనయనం రోజు నేర్చుకున్నటువంటి ఆ యొక్క మంత్రం కానీ ఆ ఉచ్చారణ కానీ ఉండదు. ఆత్మ విప్లవం లోపల నుంచి ఏదైతే మాటలు వస్తున్నాయో, దేవుడు నాలో ఏం పెడుతున్నాడో అదే నాకు సంధ్యాస్తుతి. అది త్రేతాగ్ని నీ ఆత్మయే కదయా, నాలో మండుచున్నటువంటి అగ్ని నీ ఆత్మనే అని చెప్పి ఆయన పద్యం రాసుకోవటం జరిగింది. వాళ్ళది కౌలు కుటుంబం కాబట్టి వాళ్ళు ఊరికి అలవోకగా పద్యం రాయగలుగుతారు. ఆయన యొక్క మనోభావం చెప్పాలనుకుని ఆ రోజు డైరీలో చిన్న పద్యంలాగా రాసేసుకున్నాడు ఆయన. అంత గొప్ప ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ ఊరుకునే ఉంటారా? వాళ్ళు ఎన్ని రకాలుగా ఆయన్ని వేధిస్తారు, అవన్నీ జరుగుతాయి. అన్నిటికీ సిద్ధమైపోయాడు. ఏమన్నా అయిపోయినాయి కాక అన్నిటికీ సిద్ధమైపోయాడు. ఇక ఇంట్లో వాళ్ళ భార్య పేరు వరలక్ష్మి గారు. ఆమెకి ససేమిరా యేసు ప్రభువును అంగీకరించటం, మూర్తిగారు అంగీకరించటం అనేది ఆమెకి ససేమిరా ఇష్టం లేదు. ముందుగా చెప్పుంటాడు కదా, లైట్గా అయినా చెప్పుంటాడు కదా. ఆమెకి ససేమిరా ఇష్టం లేదు. మనమేంటి, మన వంశమేంటి, మన పూర్వీకుల యొక్క చరిత్ర ఏంటి, మనం యేసు ప్రభువును అంగీకరించడం ఏంటి అని ఆమె అంగీకరించదు. ఆయనకి ముందుగానే ఆ సూచనలు అందని, అందుచేతనే ఇక ఆమెతో కూడా మాట మాత్రం ఇక నేను వెళ్ళి వాళ్ళ బాప్తిజం తీసుకుంటున్నా అనే పదాలు కానీ ఏమి లేదు. ఆయనంతటా ఆయన నిర్ణయం తీసేసుకుని మొత్తం కార్యక్రమం అయిపోయింది. ఇది జరిగిన తర్వాత ఆమె ఊరుకుని ఉండలా. ఏమన్నా కానీ ఇలా చేసేసాడు ఈయన అని చెప్పి ఇక వాళ్ళ పుట్టింటికి కబురు పెట్టింది వరలక్ష్మి గారు. ఏం కబురు పెట్టింది? ఇలా జరిగింది, మీరు అందరూ వచ్చేయండి అంటే వాళ్ళ పుట్టింటికి మరి ఇక వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ప్రముఖులు వాళ్ళంతా వచ్చి ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఏంటి వీళ్ళంతా వచ్చిన కారణం ఏంటంటే, నువ్వు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించావు, అంత అవసరం నీకేమొచ్చింది, యేసు ప్రభు వారు నీకు ఏం చేశారని నువ్వు వెళ్ళావు, పోనీ ఇక్కడ ఏం జరగలేదని అక్కడ ఏం జరుగుతుందని నువ్వు వెళ్ళావు అని అంటే దానికి ఆయన ఏం చెప్పలేదట, మౌనంగా ఉన్నాడట. వాళ్ళు ఏమంటారు, మీకు ఏం కావాలో చెప్పండి అన్నీ మేము ఇస్తాం. మరి వాళ్ళు బావగారు అవుతారు కదా ఈయన, వీళ్ళ అన్నదమ్ములు, వరలక్ష్మి గారికి అన్నదమ్ములు, వాళ్ళు బావగారు మీకు మేము, వాళ్ళు కూడా కొంత ఆస్తిపరులు సంపన్నులు అయి ఉంటారు కదా, మీకు ఏది కావాలన్నా ఇస్తాం, యేసు ప్రభువుని మీరు వదిలేయాలి, అది మనకు కళంకం, మన వంశానికి, యేసు ప్రభువుని మీరు వదిలేయాలి. కళంకం అని వాళ్ళ భావన ఆ రోజులకి అట్లా ఉంది. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే ఎవరో అల్పులైన వారు, నిమ్న జాతుల వారు, వాళ్ళెవరో ఆరాధించేటువంటి చిన్న ఏదో దేవుడుగా వాళ్ళు ఏదో అనుకునే చిన్నపాటి ఇదే కానీ అసలు దేవుడు ఆయన సృష్టికర్త అనే అవగాహన ఎవరికీ లేదు ఆ రోజుల్లో. అది చాలా అపచారం అని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద మీటింగ్ పెట్టారు వాళ్ళ ఇంట్లో. మీకు ఏది కావాలన్నా ఇస్తాం, మీకు ఏం తక్కువైంది మీకు అన్నీ మేము ఇస్తాం అని అంటే ఆయన ఒకటే చెప్పాడట, బియ్యం గింజ మరల వడ్ల గింజ కాదు అన్నాడట. ఒకటే మాట, వడ్ల గింజ దంచితే బియ్యం గింజ అవుతుంది. ఇప్పుడు నేను బియ్యం గింజ అయిపోయా, ఈ బియ్యం గింజను మీరు ఏమంటున్నారు, మీరు ఏదో ఇచ్చి మళ్ళీ వడ్ల గింజ అవ్వమంటున్నారు, ఇది అవుతుందా? మామూలుగా అయితే బియ్యం గింజ వడ్ల గింజ అవ్వదు.
అలాగే నేను ప్రభువుని విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి రావడం అనేది జరగదు. ఏది ఏమైనా అయిపోయినాయి కాక అది జరగదు 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 అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పేశాడు. ఇక వాళ్ళందరూ కూడా మరి చెప్పి 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 ఆమె వరలక్ష్మి గారితో, అమ్మాయి మీ ఆయనకి యేసు ప్రభు పిచ్చి పట్టింది, మేమేం చెప్పినా వింటల్లా, మనము ఆయన్ని వెలివేసినట్టుగా చేయాల్సిందే, నువ్వు అన్నీ చదిరేసుకొని పెట్టే వేడ చదిరేసుకో, వెళ్ళిపోదాం, మేమున్నాం, నిన్ను పోషించుకుంటాం, జీవితాంతం నిన్ను పోషిస్తాం, ఇక మనకి ఈయంతో లాభం లేదు, వచ్చేయి అన్నారట వాళ్ళు. ఇదంతా ఆర్ఆర్కే మూర్తి గారి సమక్షంలోనే జరుగుతూ ఉందట. ఆర్ఆర్కే మూర్తి గారు ఆమెని ఏమి పల్లెత్తు మాట అనలేదట. ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆమె ఇష్టమే. అయితే ఆయన ఒక మాట అన్నాడట వరలక్ష్మి గారితో, భార్యతో, నీవు ప్రభు వైపు చూడకపోయినా నాకు ఏమి ఇబ్బంది లేదు, నేను చూచా అంతే, నీకు ఇష్టమైతే చూడు లేకపోతే లేదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దని ఒక మాట అన్నారట. అయితే ఆమె కూడా వాళ్ళ సోదరులతో ఒకటే మాట చెప్పింది, మీరు చెప్పి నయానా భయానా ఆయన్ని మళ్ళీ ఆ క్రైస్తవ మతంలోంచి వెనక్కి తీసుకొస్తారని నేను పిలిచానే కానీ నా భర్తను విడిచి నేను రాలేను, మీరు ఆయన్ని మార్చలేకపోయారు అనేది మీ అపజయం, మీరు చేయలేకపోయారు అంతే, మీరు మౌనంగా వెళ్ళిపోండి, నేను ఆయన్ని విడిచిపెట్టి రాను అని చెప్పిందట. ఎంత మంచి నిర్ణయం. ఆయన కూడా ఒకటి అన్నారు, నేను మళ్ళీ యేసు ప్రభువుని వదిలే పనే లేదు, నీవు యేసు ప్రభువును నమ్మాలన్నటువంటి బలవంతం కానీ ఆ ఆంక్ష కానీ అటువంటి ఇది నేనేం చేయను, అంతా నీ ఇష్టమే అని చెప్పేశాను, కాబట్టి నేను ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉంటా కానీ నేను ఆయన వదిలిపెట్టి రాను అని ఆమె చెప్తాను. అంటే ఆ రోజుల్లో ఒక యేసు ప్రభువును నమ్మటం అంటే, యేసు ప్రభువుని అంగీకరించడం అంటే అంత భయంకరంగా ఆ యొక్క పరిస్థితులు సొసైటీలో సంఘంలో ఉంటాయి. మనుషుల్ని వెలివేసేయటం, మాట్లాడకపోవటం, వాళ్ళెవరో చేత్కరించుకోవటం, అవమానపరచడం, అట్లాంటి రోజులు అవి. నిజంగా కూడా నా చిన్నతనంలో మరి క్రైస్తవం ఇంత లేదు. క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కడన్నా ఒకళ్ళు ఉన్నారేమో, నాకు చాలా వచ్చేంత వరకు కూడా క్రైస్తవం అనే మాటే తెలియదు నాకు, ఎక్కడన్నా ఉన్నారేమో అని. ఎందుకంటే మా ఊళ్ళు ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా క్రైస్తవులు లేరు, చర్చిలు లేవు, పాస్టర్లు లేరు, కాబట్టి అసలు క్రైస్తవం అనేది ఏంటి మాకు అసలు తెలియదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మరి ప్రభువుని నమ్ముకోవటం అని అంటే ఒక బ్రాహ్మణ పండితుడు అది ఎంత కష్టమైన పని ఆ రోజుల్లో. పోనీ ఆయనకి ఏమన్నా దేవుడు సాక్షాత్కరించి నీకు ఇదిచ్చా అదిచ్చా అన్నాడా, లేదా ఏదైనా చేశాడా, ఏదైనా మిరకిల్స్ జరిగినాయి అంటే ఏం జరగల. ఆయన హృదయం తెరవబడింది, దేవుడు ఆత్మ ఆయన మీద కుమ్మరింపబడింది, ఆయన సత్యం గ్రహించడానికి ఆయన హృదయం తెరవబడింది అంతే. దాంతో ఆయన అట్లాంటి నిర్ణయం తీసుకోవటం వచ్చింది. కాబట్టి ఆమె చక్కని తెలివిగల నిర్ణయం తీసుకుంది. నేను నా భర్తను విడిచిపెట్టి మీ ఇంటికి వచ్చి జీవితాంతం ఇక అక్కడే ఉండటానికి నేను నిర్ణయం తీసుకుని వచ్చేదాన్ని కాదు. నా భర్తను మీరు ఏమైనా మార్చగలరేమో అని ప్రయత్నం చేశా, మీరు మార్చలేకపోయారు, మీరు ఓడిపోయారు అంతే. ఆయన నిర్ణయం ముందు మీరు ఓడిపోయారు అంతే. ఓకే, కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళని పంపించటం జరిగిందట. అదంతా కూడా జీవిత చరిత్రలో వీళ్ళు రాయటం జరిగింది. ఒక 4 సంవత్సరాల వరకు కూడా ఇలాగే సాగింది. ఆయన దారేదో ఆయన ప్రార్థనలు, ఆ చర్చిలు వెళ్ళటం రావటం, ఈమె ఇంట్లో ఈమె పూజలేవో ఈమె చేసుకోవటం అలా జరుగుతూ ఉంది. ఏదో వంట వార్పు చేసేదేమో ఆమె అంతే, ఇక తప్ప ఇంకా రెండో మాట లేదు. ఆమెను నువ్వు ఎందుకు పూజలు చేస్తున్నావు అని ఆయన అడిగేవాడు కాదు, మీరెందుకు ప్రార్థనకి వెళ్తున్నారో, మీరెందుకు చర్చికి వెళ్తున్నారో అని ఆమె అడిగేది కాదు. అలా సుమారు 4 సంవత్సరాల దాకా నడిచిపోయింది. ఆయన అట్లా చర్చిలకు వెళ్ళటం, అలాగే వాక్యం చెప్పడానికి అనేక చోట్ల పిలుస్తూ ఉంటారు కాబట్టి మిషనరీలతోటి మరి ఆయన వెళుతూ ఉన్నాడట. మరి కొద్ది రోజులు మరి ఆయన లేడు, చంటి పిల్లాడితో ఉంది ఆమెకి అప్పటికి మొట్టమొదటిలో ఒక సంతానం ఆడపిల్ల, ఎవరికి ఆచార్య గారికి ఒక ఆడపిల్ల మొదట్లో. ఆమెని అక్కడ పుట్టింటి దగ్గర గుంటూరులో వరలక్ష్మి గారి అమ్మగారి దగ్గర పెట్టారు చిన్నపిల్లని. ఆ తర్వాత బాబు పృథ్వీరాజు గారు, ఇప్పుడు పృథ్వీరాజు గారి గురించి వస్తుంది తర్వాత, పృథ్వీరాజు గారి తర్వాత మళ్ళీ 2 ఆడపిల్లలు. అంటే
ఆచార్య గారికి 3 ఆడపిల్లలు, 1 కుమారుడు. కాబట్టి మొదటి ఆడపిల్లేమో అమ్మమ్మ గారింటి దగ్గర ఉంది, రెండో బాబు ఉన్నాడు. ఆ బాబుతో ఈమె ఇంట్లో ఉంది. మరి ఆ మూర్తి గారేమో ఈ మిషనరీలు అంటే అక్కడికి వెళ్ళారు. ఆమె హృదయంలో అప్పుడు ఏమై ఆలోచన వచ్చిందంటే, నా భర్త ఇంత సంయమం కలిగిన మనిషి, ఇంత ఆలోచనాపరుడు, నన్ను నువ్వు యేసు ప్రభు వైపు చూడు అని ఒక్క మాట కూడా అనని గొప్ప సంస్కారవంతుడు, నీ ఇష్టం అనే జనరల్గా భర్తలు ఏమంటారు, నేను ఏది చేస్తే నువ్వు అది చేయాలంటారు. అట్లా ఒక్క మాట అనలేదు. ఏంటి దీంట్లో ఈ యేసు ప్రభులో ఉన్న గొప్పదనం ఏంటి అని ఆదివారం వచ్చితే అందరూ అక్కడ కాంపౌండ్లో ఉంటారు కదా, కాంపౌండ్లో ఉన్న వాళ్ళంతా కూడా, మిషనరీ కాంపౌండ్లో ఉన్న వాళ్ళంతా కూడా చర్చికి వెళ్తారు. ఆ కాంపౌండ్లోనే చర్చి ఉంది. అందరూ చర్చికి వెళ్ళారు. ఈమె ఆ పిల్లాన్ని చంకనేసుకుని వెళ్ళి చర్చిలో చివర కూర్చుని వీళ్ళు ఏం చెప్తారో విందాము, ఒకరోజు విందాం, అసలే కాదు అంటున్నాం కదా, ఒకరోజు విందాం అసలు వీళ్ళు ఏం చెప్తారు, దాంట్లో ఉన్న రుచి ఏంటి, మా వారికి తెలిసినటువంటి ఆ జ్ఞానం ఏంటి అని ఆమె ఆ రోజున ఒకరోజు వెళ్ళి చర్చిలో కూర్చుంటే ఆ రోజు చెప్పినటువంటి ఆ వాక్యం ఆమె హృదయంలో నాటుకుంది. యోహాను సువార్త 3:36 గురించి బాగా చెప్పబడిందంట. ఆ రోజు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కళ్ళు మార్చుతుందంటారే. వినుట వలన విశ్వాసం కలుగును, వినకపోతే అది ఎట్లా కలుగుతుంది అని చెప్పి రోమపత్రికలో ఉంది. ఈమె ఏం చేస్తుంది ఇప్పుడు వరకు కూడా, అసలు వింటల్లా యేసు ప్రభు గురించి. అది మంద కాదు, ఆయన రేడియో ప్రసంగాలు కానీ వాటికని ప్రిపరేషన్లో వాళ్ళతో మాట్లాడి ఎప్పుడు 24 గంటలు ఆయన యేసు ప్రభు గురించే, బైబిల్ గురించే మాట్లాడుతూ ఉంటారు కదా ఇంట్లో. కానీ వింటల్లా ఏమి ఎప్పుడు, ఇది మంద కాదు, మనకెందుకు ఇది, మన దేవుళ్ళు కోట్ల మంది ఉన్నారు, మంద వేరు మన గొడవ వేరు వాళ్ళ గొడవ వేరు, వింటల్లా ఎప్పుడు. ఈరోజే అసలు ఏమన్నా చెప్తారా, అక్కడ ఏం చెప్తారా అసలు అనుకుందట. అనుకుని ఆ రోజు వెళ్ళింది. వెళితే మట్టుకి నేనేమైనా మారుతానా, యేసు ప్రభు వైపు నేను చూస్తానా, ఎందుకు చూస్తాం మనం, ఆయన చూశాడని నేను చూస్తానా అని చెప్పి అనుకుంటూ వెళ్ళిందట ఆమె. యోహాను సువార్త 3:36 ఆ రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారట. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అనే పదాలు వచ్చినాయి. యేసుప్రభువుని అంగీకరిస్తే ఏదో నిత్యజీవం వస్తుంది అని అంటూ ఉంటారు. కానీ ఇలా ఒక్కవేళ మనం కానీ యేసుప్రభువుని అంగీకరించకపోతే మన మీదకి దేవుడు ఉగ్రత వస్తుంది అంటున్నారు అని చెప్పి ఆయన ఆ రోజు ఎక్స్ప్లెనేషన్లో, దేవుడు ఉగ్రత అంటే నరకము, నిత్య నరకానికి వెళ్ళవలసి ఉంటుంది అనే పదాలు బాగా ఆయన చెప్పారట. నిత్య నరకం అనేది ఒకటి ఉంది, నిత్య జీవం అనేది ఒకటి ఉంది. యేసు ప్రభువుని అంగీకరించడం అంటే నిత్య జీవం, అంగీకరించకపోవటం అంటే నిత్య నరకము. మహాపాపాత్ములు మాత్రమే నరకానికి వెళ్తారు అనుకుంటుంది ఈమె అప్పటి వరకు. మహాపాపాత్ములు మాత్రమే నరకానికి వెళ్తారు, మనమేం పాపం చేశాం కాబట్టి మనం నరకానికి వెళ్తాం అని చెప్పి అనుకుంటుంది ఆమెకున్న అవగాహనలో. కానీ జరిగిన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ ఏమాత్రం కూడా పాపం చెయ్యక్కర్లా. జన్మ పాపం అనేది మనుషుల మీద ఆదాము హవ్వల దగ్గర నుంచి ఏలుబడి చేస్తూ వస్తూ ఉంది. నువ్వు తెలిసి చేసినా తెలియకపోయినా ఏదో కొంత పాపం చేయకుండా మనుషులు ఉండరు. అలాగే ఆ పాపం అనేది ప్రతి మనిషికి కూడా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ పాపం ఉంటుంది, జన్మతః వచ్చే పాపం కూడా ఉంటుంది. అందుకోసమే యేసు ప్రభువారిని అంగీకరించుట తప్పనిసరి. ఇక్కడ పెద్దగా పాపం చేసినా పెద్ద పాపం చేయకపోయినా అంగీకరించడం అనేది తప్పనిసరి. అంగీకరించకపోతే ఆ యొక్క పరలోకం, ఈ నరకం మధ్యలో ఇంకోటి అంటూ ఏమి లేదు. ఇక అయితే పరలోకం లేకపోతే నరకం. పరలోకానికి వెళ్ళని వారంతా నరకానికి వెళ్తారు. ప్రభువుని నమ్మిన వారు పరలోకం వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళతారు అనే పదాలు ఆ రోజు బాగా రావటం జరిగిందట. జనరల్గా ఎక్కడైనా మన బోర్డులు అవి అన్నీ చూసినా ఈ నరకం అనే పదం లేకపోవటం చేత ఏమోలే అది ఉందో లేదో తెలీదు. అదే యోహాను సువార్త 3:16 చక్కని మాటలు ఉన్నాయి. అవి బోర్డుల మీద కూడా అన్ని చోట్ల రాసి పెట్టబడి ఉంటాయి.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే ఆ యొక్క వాక్యాలు చాలా చోట్ల రాసి పెట్టబడి ఉంటాయి. దేవుడు కుమారుడుగా, అద్వితీయ కుమారుడుగా వచ్చిన వాని యందు ఎవరైతే విశ్వాసం, అంటే యేసు ప్రభు అందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించిపోకుండా వాళ్ళు నిత్యజీవం పొందేటట్లుగా ఆ యేసు ప్రభువుని దేవుడు మనకి పంపించాడు. ఆ యేసు ప్రభు అవతారం అందుకే నశించిపోకుండా అని, ఆ నిత్యజీవం పొందినట్లుగా ఆయన పంపించాడు అని ఉంది. కాబట్టి ఈ నశించిపోకుండా అనే పదంలో ఉన్న అర్థం ఏంటి అంటే ఈ యొక్క నరకానికి వెళ్ళటము, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అనే దాన్ని వివరంగా ఆయన చెప్పాడట ఆ రోజు. అప్పుడు అనుకుందామి, అయితే మనము నరకానికి వెళ్ళటం తప్పదన్నమాట ఈ లెక్కన అని చెప్పి ఒక అవగాహన తీసుకుని, ఆ తర్వాత ఆచార్య గారి ఇంటికి వచ్చిన తర్వాత, అయ్యా నేను కూడా మీతో పాటే చర్చికి వస్తాను, యేసు ప్రభువుని అంగీకరిస్తాను అని చెప్పడం జరిగిందండి. దీంట్లో ఏమన్నా ఆచార్య గారు భార్యని చెప్పి ఒప్పించాడా, బలవంతం చేశాడా? ఏమి లేదు. కానీ ఆమె అంతటా ఆమె నిర్ణయం తీసుకుంది. ఎవరు లోపల పనిచేసింది? పరిశుద్ధాత్ముడు, దేవుడి యొక్క ఆత్మ పనిచేసింది. పనిచేసి ఆమె అంతటా ఆమె నిర్ణయం తీసుకున్నట్టు చేసింది. అంచేత ఆ తర్వాత ఆమె హైదరాబాదులో బాప్తిజం తీసుకుందట. ఆ తర్వాత రోజులో ఆయన తర్వాత 4 సంవత్సరాలకి ఆమె బాప్తిజం తీసుకున్నట్లు మరి ఈ యొక్క వచనాల ద్వారా తెలుస్తుంది. 87వ ఎపిసోడు ఎంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఈ జీవిత చరిత్రని కంటిన్యూ చేద్దాం. దేవుడు ఈ యొక్క వాక్యాలని, మాటలను కూడా దేవుడు దీవించునుగాక. చిన్న ముగింపు ప్రార్థన కూడా చేస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ యొక్క 87వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపునిచ్చారు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్రను మరి కొంత మేరకు విశదీకరించడానికి మీరు సహాయం చేశారు, నన్ను మరుగుపరిచారు. అలాగే ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి ఈ విషయాలు గ్రహించే శక్తిని దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మీ అందరికీ మరొకసారి నా శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.